చెప్పండి అమ్మా, ఏమైంది? సార్ బాగా జ్వరం సార్, బాగా ఒళ్ళు నొప్పులు. అమ్మో. మీ వయసు ఎంతమ్మా? నా వయసా సార్? నా వయసా సార్? అయ్యా, ఎందుకంత సిగ్గుపడుతున్నావు? వయసు చెప్పనీకి. ఒక 20-26 వేసుకోండి సార్. 20-25 వేసుకోవడం కాదు కానీ అసలు నీ వయసు ఎంత చెప్పండి మీరు సిగ్గుపడకుండా. నా వయసు 20-26 సార్. చూస్తుంటే అర్థం కావట్లా. నా వయసు 26-27 సార్. బాగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి సార్, చెడు జ్వరంగా ఉంది. కొద్దిగా టాబ్లెట్ ఇవ్వండి సార్. సరే అమ్మా, ఇప్పటికైతే టాబ్లెట్ రాసిస్తున్నా, కానీ ఇది డోసేజ్ బాగా ఉంటుంది. ఈ ముసలాళ్ళు అయితే అసలుకి ఇది తట్టుకోలేరు. సార్ ముసలోళ్ళు తట్టుకోలేరా సార్? చూడండి సార్, కొద్ది డోసేజ్ తగ్గించండి సార్ ప్లీజ్. తగ్గియడం కుదరదమ్మా. మీ వయసు ఎంత చెప్పు? ఒక 35 వేసుకోండి సార్. 35? సరే సార్, కొంచెం డోసేజ్ తగ్గించి 35 వేసుకోండి సార్. వేసుకోండి. సరే అమ్మాయి, డోసేజ్ తగ్గించి ఇంకొన్ని మందులు రాస్తున్నా. కానీ ఇదైతే ఈ మెడిసిన్లు అయితే 45 మించిన వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి ఇంకంతే. సార్ ప్లీజ్ సార్, కొంచెం మహా అయితే 40 వేసుకోండి సార్. 40 వేసుకుని కొంచెం డోసేజ్ తగ్గించండి. అందులో ఇవ్వండి సార్. ఉడికొచ్చేస్తుంది. ఏంటమ్మా 40 అన్నావు, 30 అంటున్నావు, 20 అంటున్నావు? అసలు నీ వయసు ఎంత అంటమ్మా? సార్ నేను చెప్పలేను సార్. సరే రాసిస్తున్నా, కానీ ఇది మాత్రం 40-50 మించిన వాళ్ళు వేసుకోకూడదమ్మా. సార్ ఒక పని చేస్తాం సార్, మీకు మాకు లెక్కలొద్దు. నేను చెప్తున్నా, మీకు మాకు లెక్కలొద్దు. ముందే చెప్తున్నా, ఒక అటు ఇటు కాదు, మీకు నాకు లెక్క 50 వేసుకోండి సార్. సరే డోసెస్ తగ్గించి మందులు ఇవ్వండి సార్ ప్లీజ్. అమ్మ బాబాయ్, 50, 40, 30, 20 అంతగానం ఏంటి? అసలు ఏంటమ్మా నువ్వు బేరాలాడుతున్నావు? సార్ 25 నుంచి 35 వరకు, 35 నుంచి 45 వరకు, 45 నుంచి 50 వచ్చేసినా సార్ ఫైనల్. ఎందుకమ్మా అసలు ఎందుకు అలా చేస్తున్నావు? అసలు ఏంటి సార్? చడి జ్వరం వచ్చేస్తుంది సార్, ఉడుకుతడ వచ్చేస్తుంది సార్. ప్లీజ్ ఒక 50 వేసుకుని, నీది నాది లెక్క కదిలే 50 వేసుకుని కొంచెం డోసెస్ తగ్గించి మందులు. వందే మాత్రం నీరుజీ. హాయ్ ఎన్ఎస్టిక్ లేడీస్ టాలెంట్ గ్రూప్ అందరికీ కూడా ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఇంకొక వీడియోతో. 73 ఆన్లైన్ కాంపిటీషన్లో ఈ పాటికే మీరు ఆ వీడియో అయితే చూసేసి ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవిజీ అండ్ ఆశు, ఇలాంటివి ఇంకా గేమ్స్ కూడా కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నీరుజీ కూడా. ఇప్పుడు మనం 73 ఆన్లైన్లో మాత్రమే ఉన్నాము. ఇంకా సెంచురీకి వెళ్ళాలని, సెంచురీకి ఇంకా మనం ఎదగాలి అని చెప్పేసి, ఇంకా గ్రూప్ కూడా బాగా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ నీరుజీ, అండ్ థ్యాంక్ యూ స్పాన్సర్ మాధవిజీ అండ్ ఆశు. అండ్ దగ్గు, జలుబు, జ్వరం ఫుల్గా ఉంది. ఇందాక మీరు ఇచ్చిన వీడియో నాకు మంచిగా కరెక్ట్గా సెట్ అయింది, చేసేసాను అనమాట. ఓకే, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పండి అమ్మా, ఏమైంది? బాగా ఫీవర్ సార్, విపరీతమైన ఒళ్ళు నొప్పి. ఏజ్ ఎంతమ్మా మీకు? సార్ చెప్పలేను సార్. అయ్యో, అంత సిగ్గుపడతావేందమ్మా? మీ వయసే కదా అడిగినాను. ఒక 20-26 వేసుకోండి సార్. నేను రాసుకోవడం కదమ్మా, మీ ఏజ్ ఎంతో చెప్పండి. ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? అది ఏజ్ 26 సార్. ఏందమ్మా 26 అని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడతాను? భలే ఉన్నావు నువ్వు. సరే మందులు రాసిస్తాను, కాకపోతే మందులు చాలా పవర్ఫుల్, ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు. అంత పవర్ఫుల్లా? అయితే 35 వేసుకొని డోస్ తగ్గించండి సార్. సర్లే, ఇప్పుడు డోస్ తగ్గిస్తాను, కానీ ఈ డోస్ కూడా 40 ఏళ్ళ లోపల తట్టుకుంటారు. వయసు అయిపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు, 35 కదా నీకు? ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు? ఏదో 45 వేసుకొని కొద్దిగా డోస్ తగ్గించండి. ఎందుకమ్మా మాటికి ఏజ్ పెంచుతాను, డోస్ తగ్గిస్తాను? కరెక్ట్ ఏజ్ చెప్పు ఇప్పుడన్నా. కరెక్ట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ 50 రాసుకోండి. ఇంకా అంతకంటే పెంచలేను. రాసేయండి, మందులు లేకపోతే లేదు. ఏందమ్మా 50 ఏళ్ళ 26 అని చెప్పి బేరం మొదలు పెడితే భలే ఉన్నావు. వయసు ఏమైంది? బాగా ఫీవర్ సార్, విపరీతమైన ఒళ్ళు నొప్పి. ఏజ్ ఎంతమ్మా మీకు? సార్ చెప్పలేను సార్. అయ్యో, అంత సిగ్గుపడతావేందమ్మా? మీ వయసే కదా అడిగినాను. ఒక 20-26 వేసుకోండి సార్. రాసుకోవడం కదమ్మా, మీ ఏజ్ ఎంతో చెప్పండి. ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? అది ఏజ్ 26 సార్. ఏందమ్మా 26 అని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడతాను? భలే ఉన్నావు నువ్వు. సరే మందులు రాసిస్తాను, కాకపోతే మందులు చాలా పవర్ఫుల్, ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు. అంత పవర్ఫుల్లా? అయితే 35 వేసుకొని డోస్ తగ్గించండి సార్. సర్లే, ఇప్పుడు డోస్ తగ్గిస్తాను, కానీ ఈ డోస్ కూడా 40 ఏళ్ళ లోపల తట్టుకుంటారు. వయసు అయిపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు, 35 కదా నీకు? ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు? ఏదో 45 వేసుకొని కొద్దిగా డోస్ తగ్గించండి. ఎందుకమ్మా మాటికి ఏజ్ పెంచుతాను, డోస్ తగ్గించాను? కరెక్ట్ ఏజ్ చెప్పు ఇప్పుడన్నా. కరెక్ట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ 50 రాసుకోండి.
ఇంకా అంతకంటే పెంచలేను. రాసిస్తారా రాసేయండి, మందులు లేకపోతే లేదు. ఏందమ్మా 50 ఏళ్ళ 26 అని చెప్పి బేరం మొదలు పెడితే భలే ఉన్నావు. వయసు సార్. చెప్పండి అమ్మా ఏమైంది? బాగా ఫీవర్ సార్, విపరీతమైన ఒళ్ళు నొప్పి. ఏజ్ ఎంతమ్మా మీకు? సార్ చెప్పలేను సార్. అయ్యో అంత సిగ్గుపడతారమ్మా, మీ వయసే కదా అడిగినాను. ఒక 26 వేసుకోండి సార్. కదమ్మా, మీ ఏజ్ ఎంత చెప్పండి, ఎందుకు అంత సిగ్గుపడతారు? అది ఏజ్ 26 సార్. ఏందమ్మా 26 అని చెప్తున్నాను అంత సిగ్గుపడతాను. భలే ఉన్నావు నువ్వు. సరే మందులు రాసిస్తాను, కాకపోతే మందులు చాలా పవర్ఫుల్, ముసలి వాళ్ళకి తట్టుకోలేదు. అంత పవర్ఫుల్లా? అయితే 30 వేసుకుని డోస్ తగ్గించండి సార్. పర్లేదు, ఇప్పుడు డోస్ తగ్గిస్తాను, కానీ ఈ డోస్ కూడా 40 ఏళ్ళ లోపల తట్టుకుంటారు, వయసు ఏమన్నా తట్టుకోలేదు. ఇప్పుడన్నా కరెక్ట్ 35 కదా నీకు. ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు? ఏదో 40 వేసుకుని కొద్దిగా డోస్ తగ్గించండి. ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను, డోస్ తగ్గిస్తాను, కరెక్ట్ ఏజ్ చెప్పు ఇప్పుడన్నా కరెక్ట్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ 50 రాసుకోండి. ఇంకా అంతకంటే పెంచలేను. రాసిస్తారా రాసేయండి, మందులు లేకపోతే లేదు. 50 ఏళ్ళ 26 అని చెప్పి బేరం మొదలు పెడితే భలే ఉన్నావు. వయసు సార్. చెప్పండి అమ్మా ఏమైంది? బాగా ఫీవర్ సార్, విపరీతమైన ఒళ్ళు నొప్పి. ఏజ్ ఎంతమ్మా మీకు? సార్ చెప్పలేను సార్. అయ్యో అంత సిగ్గుపడతావేందమ్మా, మీ వయసే కదా అడిగినాను. ఒక 26 వేసుకోండి సార్. ఏం రాసుకోవడం కదమ్మా, మీ ఏజ్ ఎంతో చెప్పండి, ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? అది ఏజ్ 26 సార్. ఏందమ్మా 26 అని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడతాను, భలే ఉన్నావు నువ్వు. సరే మందులు రాసిస్తాను, కాకపోతే మందులు చాలా పవర్ఫుల్, ముసలి వాళ్ళైతే తట్టుకోలేరు. అంత పవర్ఫుల్లా? అయితే 30 వేసుకుని డోస్ తగ్గించండి సార్. సర్లే, ఇప్పుడు డోస్ తగ్గిస్తాను, కానీ ఈ డోస్ కూడా 40 ఏళ్ళ లోపల తట్టుకుంటారు, వయసు అయిపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు, 35 కదా నీకు. ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు? ఏదో 40 వేసుకుని కొద్దిగా డోస్ తగ్గించండి. ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను, డోస్ తగ్గిస్తాను, కరెక్ట్ ఏజ్ చెప్పు ఇప్పుడన్నా కరెక్ట్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ 50 రాసుకోండి. ఇంకా అంతకంటే పెంచలేను. రాసిస్తారా రాసేయండి, మందులు లేకపోతే లేదు. ఏందమ్మా 50 ఏళ్ళ 26 అని చెప్పి బేరం మొదలు పెడితే భలే ఉన్నావు. వయసు సార్. చెప్పండి అమ్మా వందే మాత్రం నీ రుచి నిజంగా అది చూస్తుంటే నవ్వు ఆగట్లేదు. అసలు డైలాగ్స్ చెప్పాలంటేనే నాకు నవ్వు ఆగట్లేదు. నీరోజు చాలా చాలా బాగా పెడుతున్నారు, నిజంగా సూపర్ సూపర్ నీరోజు. మీరు ఎంత బాగా మీరు మాకు కాన్సెప్ట్స్ ఇస్తున్నారంటే దాన్ని చెప్పడానికే లేదు. ఎంతో బాగా చేస్తున్నారు అనేది, నిజంగా హ్యాపీ. నాకు ఇంకా ఒకటి కూడా ఇంగ్లీష్లో అది అంటే నేను అనుకున్నాను ఈరోజు, అసలు నేనేమి ఇంటి అసలు ఏమీ చెప్పలేను దాన్నేమో అనిపించింది తనకు చూసిన తర్వాత. సూపర్గా పెడుతున్నారు ఈరోజు, హ్యాట్స్ ఆఫ్. చెప్పండి అమ్మా ఏమైంది? బాగా ఫీవర్ సార్, విపరీతమైన ఒళ్ళు నొప్పి. ఏజ్ ఎంతమ్మా మీకు? సార్ చెప్పలేను సార్. అయ్యో అంత సిగ్గుపడతావేందమ్మా, మీ వయసే కదా అడిగినాను. ఒక 26 వేసుకోండి సార్. ఏం రాసుకోవడం కదమ్మా, మీ ఏజ్ ఎంతో చెప్పండి, ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? అది ఏజ్ 26 సార్. ఏందమ్మా 26 అని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడతాను, భలే ఉన్నావు నువ్వు. సరే మందులు రాసిస్తాను, కాకపోతే మందులు చాలా పవర్ఫుల్, ముసలి వాళ్ళైతే తట్టుకోలేరు. అంత పవర్ఫుల్లా? అయితే 30 వేసుకుని డోస్ తగ్గించండి సార్. సర్లే, ఇప్పుడు డోస్ తగ్గిస్తాను, కానీ ఈ డోస్ కూడా 40 ఏళ్ళ లోపల తట్టుకుంటారు, వయసు అయిపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు, 35 కదా నీకు. ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు? ఏదో 40 వేసుకుని కొద్దిగా డోస్ తగ్గించండి. ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను, డోస్ తగ్గించాను, కరెక్ట్ ఏజ్ చెప్పు ఇప్పుడైనా కరెక్ట్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ 50 రాసుకోండి. ఇంకా అంతకంటే పెంచలేను. రాసిస్తారా రాసేయండి, మందులు లేకపోతే లేదు. ఏందమ్మా 50 ఏళ్ళ 26 అని చెప్పి బేరం మొదలు పెడితే భలే ఉన్నావు. వయసు సార్. వందే మాత్రం నీరుజీ. సో 73 ఆన్లైన్ కాంపిటీషన్లో మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చారు మీరు. ఆ టాస్క్ ఏంటంటే డాక్టరు పేషెంటు ఇలా రీల్ చేయమన్నారు, మేము చేసేస్తాం. ఇప్పుడు మాది చూసేస్తారు మీరు. ఓకే, ఇట్లాంటి గేమ్స్ తోటి వెరైటీ గేమ్స్ తోటి మీరు మాకు పెడుతుండాలి, మేము ఆడుతుండాలి, ఇలాగే ఫన్గా ఉంటూ ఉండాలి. పేరులోనే ఉంది ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్. అందులో లేడీస్ అందరు కూడా చాలా ఎనర్జెటిక్గా టాలెంటెడ్ చూపిస్తున్నారు. సో అడ్మిన్ నీరుజీకి థ్యాంక్ యూ, అలాగే స్పాన్సర్ చేస్తున్న మాధవి ఆశు గారికి థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాగా ఫీవర్ సార్, విపరీతమైన ఒళ్ళు నొప్పి. ఏజ్ ఎంతమ్మా మీకు? సార్ చెప్పలేను సార్. అయ్యో అంత సిగ్గుపడతావేందమ్మా, మీ వయసే కదా అడిగినాను. ఒక 26 వేసుకోండి సార్. ఏం రాసుకోవడం కదమ్మా, మీ ఏజ్ ఎంతో చెప్పండి, ఎందుకు అంత సిగ్గుపడతారు? అది ఏజ్ 26 సార్. ఏందమ్మా 26 అని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడతాను, భలే ఉన్నావు నువ్వు. సరే మందులు రాసిస్తాను, కాకపోతే మందులు చాలా పవర్ఫుల్, ముసలి వాళ్ళైతే తట్టుకోలేరు. అంత పవర్ఫుల్లా? అయితే 30 వేసుకుని
ఏళ్ళ లోపల తట్టుకుంటారు, వయసు అయిపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడైనా కరెక్ట్ చెప్పు, 35 కదా నీకు. ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు? ఏదో 40 వేసుకొని డోస్ తగ్గించండి. ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను, డోస్ తగ్గిస్తాను? కరెక్ట్ ఏజ్ చెప్పు, ఇప్పుడైనా కరెక్ట్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ 50 రాసుకోండి. అంతకంటే పెంచలేను. రాసేయండి, మందులు లేకపోతే లేదు. ఏందమ్మా 50 ఏళ్ళ 20 ఏళ్ళని చెప్పి బేరం మొదలు పెడితే భలే ఉన్నావు. వయసు రాయ్. చెప్పండి. బాగా ఫీవర్ సార్, విపరీతమైన ఒళ్ళు నొప్పి. ఏజ్ ఎంతమ్మా మీకు? సార్ చెప్పలేను సార్. అయ్యో అంత సిగ్గుపడతావేందమ్మా, మీ వయసే కదా అడిగినాను. ఒక 26 వేసుకోండి సార్. ఏం రాసుకోవడం కాదమ్మా, మీ ఏజ్ ఎంతో చెప్పండి, ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? అది ఏజ్ 26 సార్. ఏందమ్మా 20 ఏళ్ళని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడతాను? భలే ఉన్నావు నువ్వు. సరే మందులు రాసిస్తాను, కాకపోతే ఈ మందులు చాలా పవర్ఫుల్, ఇది ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు. అంత పవర్ఫుల్లా? అయితే 35 వేసుకొని డోస్ తగ్గించండి సార్. సర్లే ఇప్పుడు డోస్ తగ్గిస్తాను, కానీ ఈ డోస్ కూడా 40 ఏళ్ళ లోపల తట్టుకుంటారు, వయసు అయిపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడైనా కరెక్ట్ చెప్పు, 35 కదా నీకు. ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు? ఏదో 45 వేసుకొని కొద్దిగా డోస్ తగ్గించండి. ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను, డోస్ తగ్గిస్తాను? కరెక్ట్ ఏజ్ చెప్పు, ఇప్పుడైనా కరెక్ట్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ 50 రాసుకోండి. ఇంకా అంతకంటే పెంచలేను. రాసేయండి, మందులు లేకపోతే లేదు. ఏందమ్మా 50 ఏళ్ళ 20 ఏళ్ళని చెప్పి బేరం మొదలు పెడితే భలే ఉన్నావు. వయసు రాయ్. కొంచెం ఓకే. అయ్యో